నంద్యాల పట్టణ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో బుధవారం కార్యక్రమ నిర్వాహకులు సీనియర్ రిపోర్టర్ నూర్ బాషా అధ్యక్షతన నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త గోళ్ల రాజేష్ ఆర్థిక సహకారంతో పేద మధ్యతరగతి ప్రజలకు దీర్ఘకాలిక మందుల కొనుగోలుకై దాదాపు 100 మందికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్లా, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల్ల రహీం, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి ఉస్మాన్ బాషా, కార్యక్రమ సమన్వయకర్త సీనియర్ జర్నలిస్టు నూర్ బాషా తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఆదరణ కోల్పోయి సంపాదించేందుకు వీలులేని పేద ప్రజలకు ఇటువంటి తోడ్పాటు ఎంతో చేయూతనిస్తుందని, ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న గోళ్ల రాజేష్ అభినందనీయుడని, ఈ కార్యక్రమాన్ని నంద్యాలలో ఇంత పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు। అలాగే మన రెడ్ సొసైటీ చైర్మన్ దస్తగిరి గారు వేదికపై అలాగే ప్రజాస్వామ్య పార్టీ నూర్ బాషా గారు వివరిస్తారు। ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఆయు ఆరోగ్యాన్ని ప్రసాదించి వారి శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా మరి ముఖ్యంగా మా మిత్రుడు నూర్ బాషా గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇలాంటి కార్యక్రమాలలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మేము కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో తర్వాత